క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళా ఇంకొక పాఠంలోకి వెళ్దాం అన్నమాట. ఇప్పుడు దాకా నిజంగానే చాలా మనకి మన హృదయాలకి మరి పురికొల్పే మాటలు విన్నాము. అవును, బయట ప్రపంచం ఎలా ఉందంటే మనకి యేసుప్రభు వారి కాలంలోనే యేసుప్రభు వారితోనే చెప్పాడు అపవాదం, ఇదంతా ఎవరి హస్తగతంలో ఉందని చెప్పాడు. ఇదంతా నా ఆధీనంలో ఉంది కాబట్టి నువ్వు నాకు నొక్కితే నీకు ఇస్తానని చెప్పాడు. ఎవరికి? లోకాలను కలగజేసిన సాక్షాత్తు యేసుక్రీస్తు వారితోనే మాట్లాడింది అపవాది. మనం ఎంతటి వారమండి? ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటతోనూ ప్రార్థనతోనూ మనము ఆ రక్షణ అనే వలయాన్ని వేసుకొని ఎక్కడను అపవాదికి తావు లేకుండా మనము ప్రతి నిమిషం కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. మనకి యేసుప్రభు వారు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తన బిడ్డలమైన మన కొరకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. కాబట్టి ముందు మనుషుల గురించి జాగ్రత్త పడండి అని చెప్పి, అలాగే చాలా అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధాలు చెప్పేవారి గురించి అట్లా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కాబట్టి వాటిని మనం జ్ఞానం కలిగిన వారమై అది గ్రహించి, జ్ఞాన వివేకములు ఎక్కడి నుంచి వస్తాయండి? గ్రహించే శక్తి ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇస్తాడు. అది తెలివైన వివేకమైన, వివేకం ఎలా వచ్చింది, జ్ఞానం ఎలా వచ్చిందండి తెలుసా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములయ్యండి. మనకి జ్ఞానం కావాలన్నా, మనకి తెలివి రావాలన్నా ఏం చేస్తే వచ్చిందని ఉంది? ఊరికి ఈజీ అడగటం అంటే ఈజీయే కదా, చక్కగా ఏముంది? అలా కూడా కాదు. చాలా సార్లు విన్నారు మీరు. యోగ గ్రంథంలో తీపి చూద్దాం. అసలు మన పాఠం అది కాదు, మీరు చెప్పలేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. యోగ గ్రంథము 28వ అధ్యాయము. మనకి వివేచన జ్ఞానం అనేది అడగంగానే కాదండి, ఊరికి అడిగితేనే సరిపోద్దా? దానికి మన యొక్క పనులు కూడా ఉంటాయి అన్నమాట. మన కృషి కూడా ఉంటుంది. ఏముందండి అక్కడ? అడిగితేనే ఇచ్చేస్తానని ఉందా? చివరి వచనం, 28వ అధ్యాయము చివరి వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకి సెలవిచ్చి ఉన్నాడు. మనము జ్ఞానాన్ని అలాగే వివేకమును సంపాదించుకోవాలంటే, జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం కావాలండి? అడిగితే సరిపోద్దా? కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మనకి జ్ఞానానికి మూలము. మనకి వివేచన వరము కావాలంటే మనలో ఏమి పోవాలి? దుష్టత్వం పోవటమే వివేచనకి పరమార్థం అన్నమాట అని యెహోవా దేవుడు నరులకి సెలవిచ్చి ఉన్నాడండి. దాన్ని ఎరిగిన వారమై జ్ఞాన వివేకములు కలిగి మనము ఈ లోకంలో భయంకరమైన దినాల్లో భయంకరమైన మనుషుల మధ్యన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి విషయం, ప్రతి సమయంలో కూడా చాలా జాగ్రత్తగా జీవించటానికి, ఈ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఒక్క దేవుని యొక్క మాట, దేవుని సన్నిధి, దేవుని సహాయం తప్ప మనకి ఎవ్వరి సహాయం కూడా మనకి ప్రయోజనకరంగా ఉండదు. ఓకే, పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామండి? రూతు గ్రంథం గురించి చెప్పుకున్నాము. అది 4 అధ్యాయాలు కూడా 2 వారాలుగా చెప్పాలి, 2 కూడా ఇది వివరంగా నేర్చుకోవాలని ఉద్దేశం కలిగి మొన్న వారంతో కొంతవరకే చెప్పడం జరిగింది. ఈ రోజు 2వ భాగాన్ని చెప్పుకొని పూర్తి చేసుకుందాం అన్నమాట. రూతు గురించి ఒక గ్రంథంగా రాయబడింది అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎంతో మంది వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ 2 పుస్తకాలుగా స్త్రీల యొక్క పేర్లతో పుస్తకాలుగా ముద్రించబడింది. అంటే దేవుడు
స్త్రీలకు కూడా గొప్ప అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని, గొప్ప స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా 9 స్త్రీలని ఉంచారనమాట. మొదటిగా స్త్రీ తామారు గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఇలా తర్వాత ఇప్పుడు మనము రూతు గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా ఉన్నారు, మనం తర్వాత రాబో దినాల్లో స్టడీ చేద్దాము. ఆ రూతు గ్రంథాన్నిగా మనకి ఇలా ముద్రించి ఉంచారు అంటే రూతు చేసిన గొప్పతనం, రూతు పట్ల ఉన్న రూతు ఆ విధానాన్ని బట్టి ఆవిడకున్న నమ్మకాన్ని నేను మొన్న వారమే చెప్పాను. రూతు ఒక అన్యురాలన్నమాట. అదిగాక మోయాబు దేశం నుంచి వచ్చిన వ్యక్తి. మోయాబీలంటేనే అక్రమ సంతానము అని మనము చదువుకున్నాం. లోతు సంతానముగా, అక్రమ సంతానముగా మోయాబీల్ని మనము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేయటం జరిగిందనమాట. అంటే వారు జీవము కలిగిన దేవుణ్ణి సేవించే జాతి కాదు. ఆ జాతిలో నుంచి వచ్చిన రూతు అత్తగారి యొక్క గొప్పతనాన్ని కూడా మనం మొదటి అధ్యాయం నుంచి కూడా చూస్తూ వచ్చామన్నమాట. అత్తగారు కూడా చూడండి, అత్తగారి దేవుడు వేరు, కోడళ్ళ దేవుళ్ళు వేరు. కానీ తను కనుక ఎప్పుడైతే ఆ కుటుంబం అంతా కూడా ఆ పురుషుల్ని కోల్పోయిందో, అత్తగారు మళ్ళా తన యొక్క పుట్టిన దేశానికి బయలుదేరినప్పుడు మళ్ళీ కోడళ్ళిద్దరితో కూడా మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీ జీవితాలు మీరు గడపండి, మీరు మీ దేశంలో మీ యొక్క బంధువుల మధ్యను మీ తల్లిదండ్రుల మధ్యను ఉండండి అని చెప్పిన అత్తగారుగా చూసాము. కుమారి అని మాట్లాడటం చూసామన్నమాట. అసలు ఈ 4 అధ్యాయంలో కూడా సంభాషణలు ఎంత బాగుంటాయోనండి. మనము ఈ దినాల్లో మన కుటుంబాల్లో ఎటువంటి సంభాషణలు ఉంటున్నాయో ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత ఒకంత పరిశీలన చేసుకుంటే మన సంభాషణలు, మన యొక్క రిలేషన్ మధ్యన మన సంభాషణలు ఎలా ఉన్నాయో మనకి, నేను ముందే చెప్పాను, ఈ యొక్క మాటలు పూర్వం జరిగినవి గుర్తు తెచ్చుకుంటున్నామంటే మనకి బోధ కలుగుటకే, మనకి బుద్ధి కలుగుటకే రాసి ఉంచిన చరిత్ర అన్నమాట ఈ రూతు గ్రంథం అనేది. అందులో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పే అంతట స్థాయిలోకి రూతు అత్తగారితో మాట్లాడుతూ మనం చూసాం. అంటే తన దేవుడు వేరు, తన యొక్క దేశము వేరు, అసలు అంతా కూడా డిఫరెంట్ కదా. అలాంటి పరిస్థితుల్లో రూతు అత్తగారిని దగ్గరికి వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చనిపోతాను అనే సంభాషణ ఎక్కడ ఏ అత్త కోడల దగ్గర చూస్తామండి. అసలు డిఫరెంట్ వాతావరణం తనంత ముందు చూడలేదు, ఇప్పుడు రాబోతుంది అనమాట. వారి అత్తగారు బెత్లెహేముకి రాబోతుంది. అలాంటప్పుడు అంటే ఈ అత్తగారు ఎటువంటి స్థానంలో ఉండి ఆ కోడళ్ళకి చెప్పటం ద్వారా ఆ కోడళ్ళు అలా మాట్లాడటం జరిగిందండి. అంటే ఇక్కడ ఎవరి గొప్పతనాన్ని చూస్తామండి? ఆ కోడలు ఆ మాట అనగలిగిందంటే ఎవరి గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి? అత్తగారి గొప్పతనాన్ని చూస్తున్నాం. అంటే అసలు ఈ దేవుడి గురించే, ఈ జీవము కలిగిన దేవుడు, ఈ ధర్మశాస్త్రము, విధానాలు ఏవి కూడా ఆ కోడలికి తెలియదు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుని గొప్పతనాన్ని అన్నిటిని కూడా కోడలకి నేర్పిస్తూ వచ్చిందనమాట. ఎప్పుడైతే నేర్పించి వచ్చినప్పుడు రూత్ అయితే వస్తానంది, కానీ తను మరీ చెప్తుంది కదా, సరే తను ఏం చేసింది, ముద్దు పెట్టుకొని ఇంకొక కోడలు వెళ్ళిపోయింది. కానీ ఈ కోడలు, అందుకనే కదా దేవుని యేసుక్రీస్తు వారి వంశావళిలో తను తీసుకున్న నిర్ణయం. మనం కూడా ఎన్నో మార్లు నిర్ణయాలు తీసుకుంటాము దేవుడి విషయంలో. కొన్ని మార్లు గట్టిగా నిలబడం, అర్థమైందండి? మనము నమ్ముతాం, దేవుని నమ్ముతాం, కానీ కొన్ని పరిస్థితుల్లో చావైనా బ్రతికైనా నీవేనైనా నాకు అని నిలబడగలుగుతామా? నిలబడలేము. కానీ ఈ రూత్ ఏం చేసిందంటే వాక్పై ఏమన్నా ప్రేమించింది అత్తగారిని, ఆ విధానాలు తెలుసుకుంది. కానీ తను ఏం చేసిందంటే తను పరిస్థితులు అంతగా లేదు కాబట్టి తను వెళ్ళిపోవటం జరిగింది. కానీ రూత్ ఏమైందంటే నాకు ఏదైనా సరే ఈ దేవుడే నా దేవుడు అని తను ఒక తీర్మానం చేసుకొని తన అత్తగారితో ప్రయాణం అవటం చూసాము. తర్వాత బెత్లెహేము రావటము, అలాగే తను వృద్ధాప్య దశలో ఉంది కాబట్టి అత్తగారు, ఇక ఆ అత్తగారి బాధ్యత ఎవరు తీసుకోవాలండి? ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. ఇక అప్పుడు ఎవరు తీసుకొని ఎవరు భుజాన్ని వేసుకున్నారండి? అసలు ఈ కోడలు చూడండి గొప్పతనం. తన అత్తగారితో పాటు వస్తే అక్కడ ఆస్తులు లేవు,
అలాగే తనను పోషించడానికి మగవారు లేరు, అసలు ఒక విధానమే లేదు. తను వెళితే అసలు అక్కడ పరిస్థితి ఏంటో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఒక గొప్ప బాధ్యత కలిగిన కోడలిగాను, అలాగే దేవునికి లోబడిన వ్యక్తిగాను మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అంటే ఎప్పుడైతే దేవునికి లోబడి అత్తగారి యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి గొప్పతనాన్ని తెలుసుకుందో, ఎప్పుడైతే లోబడే మనసు వచ్చిందో, ఎప్పుడైతే అప్పుడు దేవుడు వాడుకుంటాడండి. మనము ఎప్పుడైనా సరే నమ్మటం ఒక విధానం అయితే, నమ్మిన సిద్ధాంతానికి లోబడి ఉండటము, అలాగే చావైన బ్రతికైన ఈ సిద్ధాంతంతోనే నేను జీవిస్తాను అనే తీర్మానం చేసుకోవటము ఒక ఎత్తు అనమాట. ఎప్పుడైతే అటువంటి స్థాయిలో ఉన్న వారినే దేవుడు వాడుకుంటాడండి. ఎంత గొప్ప స్థానంలో ఉంచాడంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలోకి, నేను ముందే చెప్పాను, యూదా స్త్రీలలో ఎంతో మంది, ఇశ్రాయేలు ప్రజల్లో స్త్రీలు ఎంతో మంది ఉన్నప్పటికీ ఒక అన్యురాలని యేసుక్రీస్తు వారి వంశావళిలో వాడుకున్నాడు అనమాట. మనం ముందు తర్వాత చదివినప్పుడు ఎందుకు ఆ సంకల్పం చేశాడో, ఎందుకు ఎవరికి అనుగ్రహం కొరకు ఆయన ఆ సంకల్పాన్ని నెరవేర్చి ఆ సంకల్పంలో రూతును ఉంచారో మనం తెలుసుకుంటాము. అలా వచ్చిన వ్యక్తి ఇక ఏం చేయాలండి, ఇక పొలానికి వెళ్ళాలి. అక్కడ కష్టపడి పొలంలో పని చేసుకోవాలి. సొంత పొలమా లేదు, వేరే వాళ్ళ పొలంలో పరిగి వేరుకోవటానికి బయలుదేరుతుంది అనమాట. బయలుదేరి తన అత్తగారు వృద్ధాప్య దశలో ఉంది కదా, అత్తగారిని ఇంట్లో ఉంచిందండి. చూడండి, ఎవరుంటారండి ఈ రకంగా కోడళ్ళు? అత్తగారు వృద్ధాప్య దశలో ఉంటే ఆ బాధ్యతను భుజానేసుకొని తను ఎండనక వాననక కష్టపడటానికి బయలుదేరిందండి. పొలం పనులు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా. మరి వారి యొక్క మామగారి యొక్క వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి బోయాజు పొలానికి వెళ్ళింది అనమాట. బోయాజు గురించి కూడా మనం విన్నాం. బోయాజు గొప్ప ఆస్తిపరుడు అనమాట. కానీ ధనవంతుడే. ఇప్పుడు మనం ధనవంతులు చూస్తే ఎలా ఉంటుందండి, చెప్పారు కదా, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఫ్రెండ్షిప్ చేస్తారు ధనం లేనప్పుడు. ధనం పెరిగినప్పుడు ఎలా ఉంటారు, వారు సపరేట్గా ఉంటారు, పెద్దగా కలవరు అందరితో. ఎందుకంటే వారిలో తెలియకుండానే అహంభావం వచ్చింది అనమాట. వారు అంత ముందు దాకా స్నేహం చేసిన వారిని కూడా తక్కువగా చూడటము, వారికి ఎక్కువగా ఉండటం, మనం ఉండకపోవటం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బోయాజు గారు కూడా ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి పాఠాలు నేర్పటానికండి. అసలు మనము ఒక గొప్ప మనసుతో చూస్తే గనక ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా మనకి ఎంత ఊరటనిచ్చేవారు గాను, గొప్ప పాఠాలు నేర్పే క్యారెక్టర్స్ గాను మనకు ఉంటాయి అనమాట. బోయాజు ఆస్తిపరుడైనప్పటికీ కూడా తన మనసు కనికరంతోను, కరుణ కటాక్షంతో కలిగిన వ్యక్తిగాను, తన పని వారిని కూడా ప్రేమించే వ్యక్తిగాను, గొప్ప వ్యక్తిగాను ఉండటం మనం చూస్తున్నాం. అందుకనే ఆయన్ని కూడా ఎక్కడ వాడుకున్నాడు, యేసుక్రీస్తు వారి వంశావళిలో బోయాజును కూడా వాడుకోవడం జరిగిందనమాట. వెంటనే ఆ బోయాజు గారి పొలంలోకి వచ్చి ఆ పొలంలోకి వచ్చినప్పుడు మనం 2వ అధ్యాయం నుంచి మనం తెలుసుకోవాలి. 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం తీసినట్లయితే అక్కడికి వచ్చిందనమాట. వచ్చి ఆమె ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుదంట ఆ పొలము. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగా కానీ చేను పోయి వారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ యొక్క బోయాజు పొలానికి వెళ్ళిందో, బోయాజు గారు కూడా అక్కడికి వచ్చారంటండి. వచ్చి పనిచేసే వారిని చూసి, పనిచేసే వారిని యెహోవా దేవుడు మీకు తోడుగా ఉండుగాక అని ఆ పనివారితో అంటున్నారంటండి. ధనవంతుడై ఉండి పనివారి దగ్గరికి వెళ్ళి, చూడండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నారు. వెంటనే వాళ్ళు స్పందించి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆ యొక్క పనివారు యజమానుల యొక్క రిలేషన్ చూడండి, ఆ భావాన్ని, ఆ సద్భావం అన్నమాట. వాళ్ళిద్దరు కూడా ఆ మంచి మనసు, మంచి సంభాషణని పనివారి దగ్గర నుంచి యజమాని దగ్గర కూడా ఆ మధ్యలో ఉన్న ఇద్దరి మధ్యన ఉన్న సంభాషణ కూడా చాలా ఆరోగ్యకరంగాను, ఒక మాదిరికరమైన విధానాన్ని మనం చూపిస్తుంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి అప్పుడు రూతు కనిపించిందంట. ఈ చిన్నది ఎవరని అడగగా వారు కోయివారి మీద నుంచబడిన ఆ పనివాడు, నేను 6వ వచనం చదువుతున్నాను, 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు.
ఈ మాటలు యవనురాలు అన్నదాన్ని మనసులో పెట్టుకోండి. నేను వేరే విషయం చెప్తాను. అదిగాక రూతు అనే పేరుకి అర్థము సహవాసి అన్నమాట. నేను ముందే చెప్పాను, అంతకుముందు వారం మాట్లాడుకున్నాం. పాతకాలంలో నేను ఇప్పుడైనా అంతేనండి, కొన్ని పేర్లు మనం పెట్టుకున్నప్పుడు వాటికి కొన్ని అర్థాలు ఉన్నాయండి. ఆ అర్థాలకు తగ్గట్టు బ్రతుకులో జీవన విధానము చాలా మందికి ఉండదు. కానీ రూతు అనే పేరుకి అర్థము సహవాసి అనే అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఆ పేరు అర్థం కలిగినట్లుగానే తను ఎవరితో అయినా సహవాసిగా ఉండటం మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మోయాబీయురాలైన యవ్వనురాలు ఆమె, నేను కోయివారు వెనుకకు పగల మధ్యన ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పారనమాట. చూడండి ఇక్కడ, అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా కోస్తూనే ఉండి కొంతసేపు మాత్రమే ఆ అమ్మాయి కాస్త రెస్ట్ తీసుకుందంట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని సెలవిచ్చినట్లుగానే సోమరితనంగా ఉన్న స్త్రీ ఎప్పుడు కూడా జ్ఞానవంతురాలు కాలేదండి. ఇక్కడ రూతులో ఏం చూస్తున్నాము? సోమరితనము లేని స్త్రీని చూస్తున్నాం అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడిన స్త్రీ. చాలా మంది స్త్రీలు పనులు చేయరండి. వారికి ఏముండదో తెలుసండి? జ్ఞానం ఉండదు వారికి. అలాగే జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, వివేకం ఉండదండి. ఎందుకు? బద్ధకస్తురాలు కదా. బద్ధకస్తురాలకి ఏముంటదండి? చూడండి, ఇక్కడ సోమరితనము లేకుండా గొప్ప పని చేస్తుంది అన్నమాట. కష్టపడుతుంది. తన జీవన విధానాన్ని స్టడీ చేస్తుంటే రూతు గారు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటారు అనమాట. అలాగా అప్పుడు అని చెప్పాడంట. అప్పుడు బోయాజు రూతుతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మోయాబు దేశం నుంచి వచ్చిన వ్యక్తి కదా. మోయాబీలు అంటే వీళ్ళకి సంబంధాలు ఉండవు కదా, మనం చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండంలో. మరి అలాంటి వ్యక్తిని మనకి పరదేశులు ఎవరైనా వచ్చినప్పుడు, మనకి కొత్త వారు వచ్చినప్పుడు మనం నా కుమారి, నా కుమారుడా అంటామండి? ఇంట్లోకి రానిస్తామా? అసలు మనం పనిస్తామా? నమ్ముతామా? కానీ ఇక్కడ చూడండి, బోయాజు గొప్పతనం కూడా, ప్రతి క్యారెక్టర్ గొప్పతనాన్ని మనం చూస్తాం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండుము, వారు కోయు చేలు కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తునికి ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పినట్ట. ఎంత జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. వెంటనే తెలుసుకున్నప్పుడు ఎందుకు చెప్తున్నాడో ఒకసారి మనం కింద చదివినప్పుడు తెలుస్తాను. ఇంకా పైపెచ్చు, నిన్నెవ్వరు కూడా యవ్వనస్తులు ముట్టకుండా ఉండాలని నేను ఆజ్ఞ జారీ చేస్తాను, నువ్వు ఇంకా మా చేతిలోకి వచ్చావు కాబట్టి ఇంకా ఎవరి చేతిలోకి వెళ్ళక్కర్లా, పనివారికి కూడా చెప్తాను, నీకు కొన్ని ఇవ్వమని కూడా చెప్తానని ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు అంటే, ఇక్కడ బోయాజు గారు ధర్మశాస్త్ర సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు అనమాట. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి రూతు గారు ఏం చేస్తుందో చూడండి. 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, చూడండి, ఏమి తెలిసి, అసలు నా మీద ఎంత కరుణ కటాక్షము నీవు కురిపించడానికి, నేను పరదేశిని కదా, ఏమి తెలిసి నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నావు అని మాట్లాడింది అనమాట. బోయాజు ఏం చేస్తున్నాడో తెలుసండి. ఇక్కడ నయోమి, బోయాజు వాళ్ళిద్దరు కూడా యూదులే. వీరిద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన వారుగా మనం చూస్తున్నాం అన్నమాట. అదే విధముగా రూతు, అన్యురాలైన రూతు కూడా మరలా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించినట్లుగా మనం తర్వాత వచనాల్లో చూస్తాం. ఎందుకు ఇలా అన్నాడంటే దానికి ఒక మాట ఉంటుంది అనమాట. ఏమనంటే, నిర్గమాకాండంలో ఒక విధానం ఉంటుంది. అది ధర్మశాస్త్రం ఎరిగిన వాడే, ఆ చట్టాన్ని ఎరిగిన వాడే చేస్తున్న విధానం అనమాట. ఏమని ఉంటుంది అంటే, పరదేశులైనా విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. పరదేశులకి, విధవరాలకి, వీళ్ళందరికీ కూడా మీ చేలో కొన్ని పరుగుల్ని వదిలేసారు. అంటే కింద పడే వాటిని మనం తెచ్చుకోవద్దు. పరదేశులు తింటారు, అలాగే విధవరాలు, దిక్కులేని వారు, పిల్లలు
తల్లిదండ్రులు లేని పిల్లలు వీళ్ళందరికీ కూడా అవి ఆహారము అని దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడనమాట. ఆ చట్టాన్ని బోయాజు పాటిస్తున్నాడు. ఒక పరదేశి అయిన రూతును కూడా తను ఏం చేస్తున్నాడంటే బాధించట్లేదు సరిగదా, తనకి ఇంకా భక్తిని ఏర్పాటు చేసే విధానంలో చూస్తాం అనమాట. చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, బోయాజ్ అని చెప్తున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత ఈయన విన్నాడనమాట, పనివాడ ద్వారానో ఆ నోట ఈ నోట. ఎందుకంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ఈ రూతు గారు గొప్ప ఐశ్వర్యం లేకపోవచ్చండి, కానీ మంచి పేరు సంపాదించుకుందనమాట ఈ కోడలు గారు. అందుకని బోయాజ్ ఏమంటున్నాడు, ఎందుకు నాకు రూత్ అంటుంది, నా మీద ఎంత కరుణా కటాక్షం మీరు చూపించడానికి నన్ను ఏం చూశారు నాలో అని అడిగినప్పుడు బోయాజ్ ఏమంటున్నాడంటే, మీ భర్త మీ మావయ్యలు వీళ్ళందరూ మరణమైనప్పుడు అని నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకి వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఏం తెలిసనగానే ఏమంటున్నాడు, నీవు నీ తల్లిదండ్రులని నీ జన్మభూమిని నీకున్న వారందరినీ కూడా వదిలి వచ్చావు, ఈ దేశానికి నీకు కాని దేశానికి వచ్చావు, అది నేను ఎరిగిన వాడనై నీవు ఇలా వచ్చి నీ అత్తతో త్యాగమై వచ్చావు కాబట్టి తప్పకుండా మీ అత్తగారిని కన్న తల్లిగా అనుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. అందులో ఏమనంటే సంపూర్ణమైన బహుమానము దేవుడు నీకు ఇస్తాడు అని చక్కని వచనాన్ని, ఆశీర్వాదపు వచనాన్నే మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ ఏ క్యారెక్టర్లో కూడా ఒక్క చెడ్డ మాట కానీ, ఒక అసూయ కలిగిన మాట కానీ, ఈర్ష్య కలిగిన మాట కానీ సంభాషణలు ఎక్కడ చూడమండి. ఆరోగ్యకరమైన సంభాషణలు, ఏ బంధం మధ్యలోనైనా ఒక మంచి మాటలనే చూస్తున్నాం, దీవెన వచనాల్ని. ఎదుటి వారు రాగానే వారి గురించి తెలుసుకోగానే యెహోవా మీకు తోడుగా ఉంటాడు, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు, మీరు చేసే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు అనే వచనాలని మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇక తర్వాత ఏమైందంటే, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగనిమ్మని చెప్పాను. బోయాజ్ ఏమంటున్నాడంటే, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిలకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయి వద్ద ఆమె కూర్చుండే. అతడు ఆమెకు పేలాలు అందేవగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిందంట. ఎవరన్నా ఈ కోడళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఇంటి దగ్గర ఎవరున్నారు? వృద్ధాప్య దశలో ఉన్న అత్తగారు ఉన్నారండి. మరి ఆవిడకి ఆహారమా లేదు. మరి బోయాజు గారు ఇక్కడ చక్కగా మంచి ఆహారాన్ని సిద్ధం చేసి, ఆ దేశానికి తగిన ఆహారం అన్నమాట అవి సిద్ధం చేసినప్పుడు ఇంకొక కోడలైతే ఏం చేస్తుందండి? అత్తగారు శుభ్రం నన్ను పంపించాక వండుకొని తింటదిలే మా అత్తగారు, నేను ఇవ్వకపోయినా పర్లేదులే, ఇలాంటివి వింటామా? అమ్మో, కొన్ని తిని నా అత్తగారు ఉన్నారు కాబట్టి ఎలా భావిస్తుంది రూతు అత్తగారినిగా చూడటం లేదు. అలాగే నయోమి కూడా ఎలా చూస్తుంది రూతుని అంటే, ప్రేమ అనే పంటను, ప్రేమ అనే విత్తనాన్ని విత్తింది ఎవరు? నయోమి. మళ్ళీ ఏం కోస్తుంది? ప్రేమ అనే పంటనే కోస్తుంది. మనం ఏమి విత్తుతామో దానినే కోస్తామని లేఖనాలు సెలవిస్తున్నాయి. నయోమి ఏం చేసింది? తన సమయంలో కోడల విషయంలో ప్రేమనే విత్తనాన్ని విత్తిందనమాట. ఇప్పుడు ఈ కాలంలో కుమారులు లేనప్పుడు ఏం చేస్తా? ఏది కోసుకుంటుంది? ప్రేమ అనే పంటని కోసుకుంటుంది. ఒక్క కోడల ద్వారా చూడండి చెప్పి, ఇక ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచిను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఎవరికి ఇచ్చిందంట? అత్తగారికి ఇచ్చిందంట. ఇచ్చేసరికి ఇవన్నీ తెలియదు కదా అత్తగారికి, ఎవరి పొలంలోకి వెళ్ళిందో ఏం చేసిందో ఇవన్నీ తెలియదు. ఇప్పుడు చెప్తుంది అనమాట. అసలు ఇద్దరి మధ్యన సంభాషణ చూడండి. ఒక అత్త కోడల మధ్యన దేవుని యొక్క కార్యాలు,
అత్తకి దేని గురించి తెలుసండి? అత్తగారికి మోయాబురాలైన రూతుకి దేవుని గురించి, జీవం కలిగిన దేవుని గురించి, ధర్మశాస్త్రం గురించి తెలియదు. కానీ నయోమి గారికి ఏం తెలుసు? జీవము కలిగిన దేవుని యొక్క విధానము, అలాగే ధర్మశాస్త్రం యొక్క విధానము అవన్నీ తెలుసు. కాబట్టి రూతుకి ఏం చేస్తుంది? అన్నిటిని నేర్పించింది అనమాట. ఎప్పుడైతే తను నేర్పించి తను అలా ప్రవర్తించబట్టి రూతు గారు ఏం చేసింది? వెంటనే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేలాన్ని తెచ్చి అత్తగారికి ఇచ్చేసరికి అత్తగారు అడుగుతున్నారు ఏమని? నీ యందు లక్ష్మించిన వాడు అంతటా ఆమెతో, నేడు నువ్వు ఎక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక. అబ్బా, ఈ మాటలు ఏంటంటే మన నోటి వెంట ఎప్పుడైనా అసలు చూడండి, నేను అందుకనే ఆపాను అనమాట వారం ఈ పొడిగించాలని. మళ్ళీ ఏమంటుంది? పేరు చెప్పలేదు. పలానా ఎక్కడికి వెళ్ళావు, ఇవన్నీ తీసుకొచ్చావు కదా, వాళ్ళని ఏమంటుంది నయోమి గారు? ఈ మాటలు, ఈ దీవెన వచ్చినాలే తన అత్తగారి నోట వెంట విన్నప్పుడు ఆ కోడలు కూడా ఏం నేర్చుకుంటుందండి? నేను కూడా ఇతరులని పద్దాక దీవించాలి కదా, ఇతరుల ఏడల దయ చూపించాలి కదా, ఇతరుల ఏడ ప్రేమ చూపించాలి కదా, మా అత్తయ్య దగ్గర ఇదే కదా నేర్చుకుంది అని ఆ కోడలకు కూడా వచ్చింది. కానీ వెంటనే ఏమి తెలియదు, కానీ ఏమంటుంది? వాడు దీవింపబడును గాక అని అనగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవరి యొద్ద నేడు పనిచేసివో అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క విధానం ఏంటంటే, మీరు ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం తీసుకొని ఉంచుకోండి. ధర్మశాస్త్రంలో ఉన్న విధానాన్ని ఇక్కడ చూద్దాం. ఎందుకంటే అక్కడ ఒక భర్త చనిపోయిన స్త్రీ కనుక ఉంటే గనక వారి యొక్క బంధుధర్మం అనేది ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. ఒక విధవరాలు ఆ గృహంలో కనుక ఉంటే వారి యొక్క సమీప బంధువు ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చాడు అనమాట. 25వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. అంటే చనిపోయిన వారి భార్య అంట వేరే తన కుటుంబంలో కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇక్కడ చూడండి, ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపబడెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుంటున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపునని చెప్పి దైవ ధర్మము చేయి నొల్లడని తెలుపుకొనవలెను. అప్పుడు వారికి ఏం చేస్తారంట? చెప్పు ఊడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలను. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వారికి పేరు పెట్టబడి. ఎప్పుడైతే ఆ విధవరాలు అవుతుందో వారి కుటుంబంలో వారి యొక్క వంశంలో నుంచి వ్యక్తులు వారిని ఏం చేయాలంటే, వారి ఆస్తిపాస్తులు కనుక లేకపోతే వారికి ఆస్తులు ఇవ్వాలి, అలాగే ఆ కుటుంబాన్ని పోషించాలి, ఆ విధవరాన్ని వివాహం చేసుకోవాలి, పిల్లలకని ఆ యొక్క వంశానికి వారసులుగా చేయాలన్నమాట. అలాంటిది కనుక చేయకపోతే ఆ వ్యక్తిని అంట చెప్పుడు తీసి చెప్పు కట్టేసి, నేను కనుక అమ్మ విడిపించలేను, నేను చేసుకోలేను, నేను చేసుకోవటం వల్ల నాకున్న ఆస్తి అంతా మీకు పెట్టాలి, మిమ్మల్ని భరించాలి, మీ కుటుంబాన్ని అంతా అని ఎవరైతే అంటాడో వారికి ఏం చేయాలంట? చెప్పు ఓడదీసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగూ చేయబడినని చెప్పవలనంట. చూడండి, అంటే ఏం చెప్తున్నాడో చూడండి. ఒక సిద్ధాంతం, ఒక చట్టం అనమాట. నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధ గ్రంథం అండి ఎన్ని తరాలకైనా ఎన్ని యుగాలకైనా ఒక గొప్ప గ్రంథం అండి. మనకి అంత ముందు పూర్వ 200-300 సంవత్సరాల క్రితము 200-300 సంవత్సరాల క్రితమే
ఏమేమి ఉందండి? విధవరాలు పెళ్లి చేసుకోవటం ఉంటుందా? చెప్పండి. ఏమేమి విధానాలు ఉండేవి? సతీ సహగమనం అనేది ఉండేది కదా. సతీ సహగమనం ఉండి అంటే భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? అక్కడ బ్రతికున్న భార్యనే చంపే సిద్ధాంతము మనం బయట ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితము చూసామన్నమాట. దానిలో కొంతమంది పోరాడి ఆ యొక్క విధానాన్ని రూపుమాపేటట్లుగా మనం చూస్తాం. అలాగే బాల్య వివాహములు, సతీ సహగమనం, బాల్య వివాహములు, ఇటువంటివన్నీ కూడా కొన్ని గ్రంథాల్లో రాసి ఉన్నాయండి. ఈ స్త్రీల పట్ల ఉన్న వివక్షను చూడండి, స్త్రీల పట్ల ఉన్న విధానం అన్నమాట. కానీ పరిశుద్ధ గ్రంథము మనం ద్వితీయోపదేశకాండం ఎప్పుడు చదువుకున్నామండి? ఎప్పుడుది రాసిందండి? అది క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితమే ఈ చట్టాన్ని, ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిందండి. నేను ఇందాక ఎవరు రాను అని చదవమన్నాను కదా, మీ మనసులో ఉంచుకోమన్నాను కదా. అంటే ఇక్కడ బాల్య వివాహాల్ని, సతీ సహగమనాన్ని నిరోధించిన చట్టంగా మనం చూస్తున్నామండి పరిశుద్ధ గ్రంథం. ఒక విధవరానికి ఎటువంటి విధానాన్ని ఇవ్వాలో, ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఎంత చక్కగా రాశాడో చూడండి. యవ్వన కాలంలోనే పెళ్లి చేసుకోవాలి. మరి రూత్ ఎవరంట? ఒక మోయాబు దేశస్తురాలైన ఒక యవ్వనరాలు అని మనం చూసాం. అంటే బాల్య వివాహాలకు కానీ ఇదంట దేవధర్మం అంట. విధవరాలకి వారి యొక్క బంధువులు వారసుల్లో పెళ్లి చేసుకోవటము, వారిని భరించటము, వారి కుటుంబానికి ఆస్తులు ఇవ్వటం అనేది దేవుని యొక్క ధర్మం అంట, దేవుని యొక్క చట్టం అంటండి. ఎప్పుడైనా సరే మరి 200 సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని తీసుకొని ఈ చట్టం ఉండకూడదు, సతీ సహగమనం అనే చట్టం ఉండకూడదని ప్రాకుల్లాడి దాని నుంచి విడుదల కలిగించే వ్యక్తులు కొంతమంది ఉన్నారన్నమాట. కానీ ఏనాడు రాయించాడండి గ్రంథాన్ని? ఏనాడు రాయించాడండి? చూడండి. ఇంకా మనం చూద్దాం అని చెప్పి ఇప్పుడు ఏమంటుందంటే అత్తగారు ఈ సిద్ధాంతాన్ని తెలియజేసింది అనమాట. అంటే అమ్మ మనకి ఆ మనుషుడు సమీప బంధువమ్మ, భలే చోటుకి వెళ్ళావమ్మ, అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పి ఆ కోడలికి ఒక విధానాన్ని తెలియజేసింది అనమాట. అక్కడ ఉన్న ఒక చట్టం, అంటే ఆ దినాల్లో ఉన్న విధానం అనమాట. ఆ కోడలుని రాత్రిపూట చక్కగా స్నానం చేసి మంచి చీర కట్టుకొని చక్కగా సుగంధ ద్రవ్యాలు పూసుకొని బోయాజు నిద్రపోతున్న చోటకి అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోమని మంచిగా సిద్ధం చేసి కోడల్ని పంపిస్తుందండి. కోడల్ని ఏమనుకుంటుంది? కోడలికి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకుంటుంది నయోమి. ఏమి సాహసం చేస్తుందండి? ఒక గొప్ప కార్యం చేయబోతుంది అనమాట. మొట్టమొదటి చేసిన కార్యం అనమాట. అసలు విధవరాల పక్షాన ఒక అత్తగారు తీసుకున్న నిర్ణయం. ఏ అత్తగారిని తీసుకుంటారండి ఈ నిర్ణయాలు? ఒక వ్యక్తి దగ్గరికి ఏ అత్తగారు పంపిస్తారండి? దేవ ధర్మము ఇదని పంపించగలుగుతారా? కానీ అప్పుడున్న సిద్ధాంతం ప్రకారం, అప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా నయోమి గారి పట్ల మనం చూస్తున్నాం అనమాట. అదే విధానాన్ని కోడలు కూడా పాటిస్తూ ఇద్దరి మధ్యన ఉన్న విధానం మనం చూస్తున్నాం. వెంటనే వెళ్ళిందండి. వెళ్ళి ఇక్కడ నుంచి చూద్దాం. ఆమె 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువు. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. నువ్వు నన్ను పోషించుతావని వచ్చేసావు, బాగుంది, చక్కగా దర్జాగా నేను వృద్ధాప్య దశలో ఉన్నాగా నువ్వు తెచ్చిపెడితే దర్జాగా కూర్చొని తింటా ఉంటాం చూస్తాం కదా. కానీ యవ్వనస్తురాల పట్ల ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసిన అత్తగారిగా ఇక్కడ చూస్తున్నాం. అంటే తను నాకు తెచ్చి పెడితే నేను తిని కూర్చునే విధానంలో తన జీవితం అంతా పాడైపోద్ది. తను ఒక యవ్వనస్తురాలు, తన జీవితం చీకటి అవ్వకూడదు, తను ఒక ఇంటిని అవ్వాలి, మన ధర్మశాస్త్ర ప్రకారము ఒక విధానంలోకి తీసుకెళ్లాలని అందుకే అంటుంది, నీ కొరకు విశ్రాంతి నీకు ఇవ్వాలని నేను విచారించవలసిన అత్తగారినై ఉన్నాను కదా అని ఒక అమ్మలాగా ఆలోచించి అమ్మలాగే పిలుస్తుందండి. నా కుమారి అంటుంది. ఎవరైతే అత్తగారు కోడల్ని కూతురు, కుమార్తె, కుమారి అంటే ఎలా ఉంటుందండి? అదే కోడలు కూడా వాళ్ళ అమ్మల్ని ఎలా ప్రేమించుతున్నారో అలాగే అత్తగారిని ప్రేమించితే ఇక ఆ కుటుంబాల్లో సమస్యలు ఉంటాయండి.
ఎంత మాదిరికరమైన జీవితాన్ని, చరిత్రలో జరిగిన సంఘటనని మనకి రాయించి ఉంచారో. వారి మధ్యన వారు నోరు విప్పితే ఏమి మాటలు వస్తున్నాయో చూడండి. అత్తగారు కోడలు కూర్చుంటారు. అమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, అత్తగారు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించును గాక అని సంభాషణలు వస్తాయా? అత్తయ్య, ఆ పక్కన వాళ్ళు ఏమన్నారో తెలుసా నన్ను అంటే, ఈ అత్తగారు ఏమన్నా, అవునమ్మా వాళ్ళు ఎప్పుడు నన్నే అంటారు, నిన్నెందుకు అనరు? ఇవే సంభాషణలు వచ్చేది మనకి. చూడండి ఎంత గొప్ప కుటుంబాన్ని మనం చూస్తున్నామంటే. నేను ఈ వారం స్టడీ చేస్తుంటే నేను ఇంకా అత్తగారిని అవ్వలేదు, కానీ ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను అనమాట. ఎంత బాగుందో నిజంగానే మనకి రాయించిన చట్టం ఇది. మరి మనం అవలంబించకపోతే ఉపయోగం ఏముందండి? ఈ దేవుణ్ణి ఎరిగినా ఓర్ప వెళ్ళిపోయింది, కానీ అవలంబించడానికి సిద్ధపడిన రూతు గారికి గొప్ప అవకాశాన్ని, ప్రతిఫలాన్ని దక్కించుకుంటుంది. చూడండి అని చెప్పి పంపించినప్పుడు, అప్పుడు 5వ వచనం, ఆమె నీవు సెలవిచ్చినదంతా చేసిందని చెప్పి వెంటనే ఏమంది? అత్తగారితో అంటుందంట, అత్తగారు నీవు సెలవిచ్చిందంతా కూడా నేను తూచే తప్పకుండా చేస్తాను అని చెప్పి వచ్చిందంట. ఈ విధానాన్ని చూసి చాలా మంది తప్పుపడుతూ ఉంటారండి, కానీ ఇది ఇక్కడెక్కడా కూడా తప్పుగా కనపడదండి. ఒక గొప్ప విధానాన్ని కనపడుతుంది అనమాట. బోయాజు దగ్గరికి రావటము, ఇక్కడ చూడండి, బోయాజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద, అంటే బోయాజు నిద్రపోయేటప్పుడు ఆ కళ్యాణంలో పడుకుంటారు కదా రైతులు, అక్కడికి వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొని ఉందంట. తను కూడా మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. చూడండి, వివరిస్తుందన్నమాట. నేను నీ దాసురాలిని అని సమాధానం చెప్తుందన్నమాట. ఎవరు అనగాలి అప్పుడు బోయాజు మాట్లాడుతున్న మాట వండరండి. ఇప్పుడు బయట ప్రపంచంలో చూస్తే ఎంతమంది పెద్దవాళ్ళు వృద్ధులైన పురుషులు కూడా నమ్మశక్యము కాని స్థితిలో ఉన్నారు. ఒక ఆవిడ చెప్పింది కదా, కుమార్తెను కూడా తండ్రి దగ్గర పడుకోబెట్టలేని, దగ్గర ఉంచలేని పరిస్థితుల్లో, కాలాల్లో మనం ఉంటున్నాం. అన్న చెల్లెళ్ళని వారి వరసలు లేవు. అలాగే వృద్ధాప తాత అని, మనవరాళ్ళని ఏమీ కూడా లేని, అలాగే వయసు నిమిత్తం కూడా లేకుండా అవకాశం దొరికితే చాలు, ఆ సమయం దొరికితే చాలు వారి వికృత రూపాన్ని, వికృత చేష్టలు చేయడం మనం బయట ప్రపంచంలో న్యూస్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ గొప్ప విధానాన్ని చూస్తున్నాం. బోయాజ్కి గొప్ప అవకాశం వచ్చింది. ఒక యవ్వనస్తురాలు అర్ధరాత్రి పూట తన కాళ్ళ దగ్గరుండి తనే నీ దాసురాలని తనకి అవకాశం ఇవ్వటానికి వచ్చిన వ్యక్తిగా చూసినప్పటికీ కూడా ఏమని సంబోధిస్తున్నాడండి? నా కుమారి. మళ్ళీ ఇక్కడ కూడా దేవుడి మాటేనా? అలాంటి సిచ్యువేషన్లో దేవుడి మాట కనుక వస్తే ఎంతో మందికి అత్యాచారాలు జరగటానికి అవకాశం ఉంటాయండి. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనుషుల మనస్తత్వాలు. ఇది ఏమన్నా మంచి విధానాన్ని, ఈ చరిత్రను మనం తెలియచేస్తేనే ఉన్నా ఇది మత గ్రంథం అంటారు, అర్థం చేసుకోరు. అదేగా నిజం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారి అని యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువు ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు, నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను, ఉదయం వరకు పండుకొని అని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే లేచును. అప్పుడు అతడు ఆ స్త్రీ కంఠమునకు వచ్చిన సంగతి తెలియచేయకూడని మళ్ళీ పక్కన వాళ్ళకు కూడా చెప్పాడంటండి. అలా ఒక విధానాన్ని చూపించాడు. అంటే నిన్ను నేను విడిపించగలిగిన వాడినే, కానీ ఇంకొక బంధువు ఉన్నాడు,
నాకే ముందుగా అవకాశం కాదు, కానీ నీకు ఇంకొక బంధువు ఉన్నాడు, అతను కనుక విడిపింపబోయిన ఎడల ఆ పనిని, ఆ కార్యాన్ని నేనే చేస్తాను అని ఎంత చక్కని సంభాషణ చెప్పి పంపించుతున్నాడో చూడండి. అలా మొత్తానికి మన 4వ అధ్యాయంలో ఇక్కడ చూస్తామన్నమాట. 5వ వచనం, బోయాజు నీవు నయోమి ఆ వ్యక్తికి, ఆ విడిపింపగలనన్న బంధువు ఉన్నాడు కదా, ఆ బంధువుతో మాట్లాడుతున్నాడు అనమాట. నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన దాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలు యొద్ద ఉండియు దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకోలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందుకోలేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువు ధర్మము జరిగించమని చెప్పాను. ఆ బాధలన్నీ, ఆ తిప్పలన్నీ నాకెందుకు, ఆ ఆస్తులేదో నువ్వే ఇచ్చుకో, ఆ కుటుంబాన్ని, ఆ నయోమిని, ఆ రూతుని నువ్వే పోషించుకో, నేను చేయలేను అని చెప్పాడనమాట. అప్పుడు చెప్పిన వాడిని ఏమో చేయమని చెప్పి ద్వితీయోపదేశకాండంలో ఉంది, చెప్పు కట్టి ఉమ్మి వేసి ఇక చెప్పు కూడా తీసిన వాడని ఏదో మాట ఉంది కదా, అలా మొత్తానికి ఈ బంధువు వెళ్ళిపోయాడు. ఇప్పుడు 10వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం, మనకి సమయం లేదుగా. మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరులో ఉండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను ఇప్పుడు బోయాజు చెప్తున్నాడు అనమాట. మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలైన రాణిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనిచున్నాను. దీనికి మారు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందరి మధ్యన ఏం చేశాడండి? అక్కడ ఒంటరిగా వచ్చినప్పుడు ఏమన్నా దేవుడి మాటలు చెప్తున్నాడా? నా కుమారి అంటున్నాడా? ఇక్కడ దేవుని యొక్క సిద్ధాంతము, చట్టం ఏముందో ఆ బంధు ధర్మాన్ని సాక్షులు పెద్దల ఎదుట నిర్వర్తించుతూ బోయాజు గురించి చూస్తున్నాం అనమాట. అలా అనేసరికి ఇప్పుడు అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చెయ్యునుగాక. ఏమంటున్నారండి అంటే వెంటనే ఎవరిని తీసుకొస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న వ్యక్తుల్ని తీసుకొస్తున్నారు, యూదుల్లో నుంచి. అంటే ఈవిడ రూతు ఎవరు? ఒక అన్యురాలు. ఇప్పుడు ఎవరిలోకి వచ్చింది? ఏ కుటుంబంలోకి వచ్చింది? యూదా కుటుంబంలోకి వచ్చింది అనమాట. ఆ వంశంలోకి వచ్చేసరికి వెంటనే కలుపుకుంటున్నారనమాట. ఒక అన్యురాల్ని ఏమంటున్నారు? నువ్వు ఎలాంటి దానంట? నీ ఇంటికి వచ్చి ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వద్దుల చేసిన రాహేలును పోలిన దానివిగాను లేయాను పోలిన దానివిగాను దేవుడు చెయ్యుగా. కానీ ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరెస్సు కుటుంబం వలె ఉండునుగాక అనేది అనమాట. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు ఆమె యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినంతుని గాక, ఆయన నామము ఇశ్రాయేలుతో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడని నయోమితో చెప్పింది. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉందంట. ఎవరికో పుట్టిన బిడ్డ. ఈ అత్తగారి మనసు చూడండి, ఆ కుమారుడికి ఎలా ఉందని రాసి పెట్టారండి. ఇక్కడ దాదిగా ఉందంటండి. కోడలకి ఏమిచ్చింది? విశ్రాంతిని ఇచ్చింది, ఒక కుటుంబాన్ని ఇచ్చింది, ఒక అండని ఇచ్చింది, తన యొక్క దేవధర్మాన్ని చక్కగా నిర్వర్తించింది అనమాట. ఇక్కడ చూడండి, అందుకేనంట ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టింది. అతడు దావీదులకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. పెరసు వంశావళి ఏదనగా పెరసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నౌసోను కనెను, నైసోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా దావీదుని కనెను. అంటే ఇంతవరకు రాసి ఉంచారు. రూతు గ్రంథాన్ని సమూయేలు గారు రాసినట్లుగా మనము చూస్తామన్నమాట.
కొంతమంది పరిశోధకులు చెప్పిన రీతిలో ఈ గ్రంథాన్ని సమూయేలు గారు రాశారు. సమూయేలు గారి వయసు ఎంతవరకు ఉందో, ఎవరి వరకు ఉందో ఆ వంశం పేర్లు వరకు ఇక్కడ రాశారు. అందుకని మత్తయి సువార్తలు ఏమంటున్నాడు, మత్తయి అధ్యాయం 1వ వచనం నుంచి అబ్రహాము ఏమనుంది అక్కడ, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ ఇంకా ఇచ్చాడనమాట. మొత్తం లిస్ట్ ఇచ్చాడు. అయితే ఎందుకు దేవుని సంకల్పంలో ఒక అన్యురాల్ని వాడుకున్నాడు అంటే, దేవుని సంకల్పం ఇప్పటికి మన పట్ల అన్యుడమైన మనల్ని ఆయన వంశంలో చేర్చుకోవాలని. అందుకని గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, ఏమనంటే 3వ అధ్యాయము 27వ వచనం 29వ వచనం, దేవుడు దీర్ఘకాల ప్రణాళికుడు కాబట్టి అందుకని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు ఎవరి సంతానం అంట, అబ్రహాము సంతానము అయి ఉన్నారంటండి. అంటే దేవుని ప్రణాళికలో రూతును వాడుకున్నాడు అంటే మనలందరినీ ఎవరి వంశావళిలో చేర్చాడండి. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి వంశావళిలో చేరామా? ఎవరు చేస్తారు? అందరునా? ఇక్కడ ఉన్న అందరునా? ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారు. అందుకని ఇక్కడ ఉంది కదా, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఎవరి సంతానము? అబ్రహాము సంతానమై ఉన్నారనమాట. అబ్రహాము సంతానంలో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. అంటే రూతు గారు ఒక్కదే కాదు, యేసుక్రీస్తు వంశావళిలో ఎవరున్నారండి? మనము కూడా ఉన్నాము. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ యొక్క విధానాన్ని, ఈ కుటుంబాన్ని చూస్తే ఎంత సంతోషమనండి. అందుకనే మన కుటుంబాల్లో ఉన్న సంబంధాలలో మన నోరు తెరిస్తే దేవుని వచనము, దీవెన వచనము, దేవుని మాట మన సంభాషణలు ఉప్పు వేసినట్లుగా ఉన్నట్లుగా ఇక్కడ అన్ని క్యారెక్టర్లో చూస్తున్నాము. దీన్ని మనము మాదిరిగా తీసుకొని చరిత్రలో జరిగిన ఈ సంఘటన కాకమ్మ కథలో కాదండి. ఆ వంశావళిలో దేవుడు మనకింత ప్రత్యేకతనిచ్చి రూతుని ఏర్పాటు చేసుకొని మనకింత ఆధిక్యతనిచ్చినప్పుడు మనం ఖచ్చితంగా రూతు ఆనాడు ఎలాగైతే తన పాత జీవితాన్ని వదిలిపెట్టి అత్త చెప్పిన దేవుని కొరకు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చిందో అటువంటి స్థాయిలో ఉన్న వారే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన వారుగా దేవుడు ఆశీర్వదించుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఈ మాటల్ని మన హృదయాల్లో ఫలింపచేయునుగాక.